ఏదో పెద్ద ప్రార్థనా పరులం అనుకొని ఫలానా వాడు తప్పకుండా మారాలి అంటూ దేవుడు అంట నిర్ణయించేది నేనా నీవా? ఓవర్గా నువ్వు ఫీల్ అయిపోకు. నీ ఇంపార్టెన్స్, నీకుండే ప్రాధాన్యతని వల్ల ఊహించుకోకు. ప్రార్థన చేయడం నీ వంతు, అవునని కాదని జవాబు ఇవ్వడం నా వంతు. అంతే. ప్రార్థన చేయాలంతే, నిర్ణయం దేవునికి అప్పగించాలి. నువ్వు ఎలాగైనా మారు, ఎట్లాగైనా మార్చాలి. నేను ఒప్పుకోనంతే, నువ్వు ఇవ్వాలంతే. ఏంటి మూర్ఖత్వం? ప్రభువా, నీ యొక్క నిత్య సంకల్పములో ఇతడు ఉన్నట్లయితే అతనితో మాట్లాడతని మనోనేత్రాలు వెలిగించు, లేకపోతే అతనితో ఏ విధంగా ప్రవర్తించాలో నాకు జ్ఞానము దయచేయి. నా సమయం వృధా కాకుండా నీ చిత్తానుసారముగా నేను ప్రార్థన చేయడానికి నాకు పరిపక్వమైన జ్ఞానము, భక్తి దయచేయమని అడగాలి.